నిరుభయముగా మిమ్మలను ఉండడానికే దేవుడు ఎన్నుకున్నాడు. మీరు త్వరపడి బయలుదేరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేల్ దేవుడు సైన్యపు ఎన్నికటి భాగమున కావలి కాయను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు బాగా గ్రహించండి దేవుని మాటలు. నిద్రపోకండి. హల్లెలూయా. నిద్రపోతే మీకు ఏమర్థం కాదు. మీ బాధలు ఇంకింత ఎక్కువనే అనిపిస్తాయి కానీ మీకు తక్కువ అనిపించాయి. అది నిద్ర కలిగించేది సైతాన్. అది వాక్యం వినకుండా చేసేది. ఇప్పుడు చూడండి, వేరే లోకం ముచ్చట్లు పెట్టండి. ఈ మంచిగినటోళ్ళేమో అంచెలు వెళ్ళిపోతారు, మంచిగినటోళ్ళు ఆనే ఉండి ఇంకా చెప్పంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మన మార్గం కదా అని గ్రహిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం వీళ్ళలో ఉన్నది, దేవుని ఆత్మ వీళ్ళని నడిపిస్తున్నది, దేవుని యొక్క కృప వీళ్ళకు వెనక ముంగట ఉన్నది. వాళ్ళు గ్రహిస్తారు. ఇప్పుడు విని గ్రహించిన వాళ్ళు ఆనే ఉండి పడిపోతారు. హల్లెలూయా. మళ్ళీ పడిపోయి మళ్ళా ఏమంటారు? మరి దేవుని యొక్క కృపను మనం వినియోగించుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క సంకల్పాన్ని మనం వినియోగించుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉండాలంటే మనము ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి. విన్నప్పుడే విశ్వాసం కలుగుతుంది. విన్నప్పుడే విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ మీరు బైబుల్ చదువుతలేరు. వారం నాడు వచ్చినాడే ఈడ చదవడానికి ప్రయత్నిస్తున్నారు. బైబుల్ చదివితే స్పష్టంగా చదువుతారు. నాకు అచ్చిరాని చదువుని నేను చదువుతా కనుక స్పష్టంగా చదువుతాను. హల్లెలూయా. చెప్పేసి దొరకలేదా? మూడు ఇంతసేపా? హల్లెలూయా. చదవండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. పౌలు అంటున్నాడు, ఎట్లనగా క్రీస్తు మర్మము ఎట్లా తెలిసిందట? దేవ దర్శనం వలన తెలిసింది అంటున్నాడు. నాకు తెలియపరచబడినది అంటున్నాడు. హల్లెలూయా. ఎలా తెలుసబడుతుందంటే క్రీస్తు ద్వారానే, మనకు దేవుని ద్వారానే దేవ దర్శనం వస్తుంది. ఎందుకంటే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన దేవుని కొరకు ప్రాణాలు తెగించిండు. హల్లెలూయా. ఆయన సర్వస్వము దేవుడే అని దేవునిలో 12 మంది అపొస్తలుల కంటే యేసు ప్రభుత్వం తిరిగిన వారి కంటే ఆయన ఎక్కువ వాడబడ్డాడు. ఆయనకు దేవ దర్శనం కలిగింది. విన్నారా? దేవుని ద్వారా వాళ్ళు ఉండి నేర్చుకున్నారు కానీ ఈయన దేవుని దగ్గర ఉండలే. దేవుణ్ణి దూషించడానికి, దేవుణ్ణి నామం అసలు యేసు ప్రభు దేవుడే కదని కంకణం కట్టుకొని ఇశ్రాయేలీయులందరినీ చంపడానికి పూనుకున్న ఆయన ఏమంటున్నాడు? దేవుణ్ణిలో దర్శనమిచ్చి నప్పుడుగా నాకు దేవ దర్శనము కలిగింది అని చెప్పి దేవుణ్ణి దర్శనము కలిగైన సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మర్మం నీకు తెలియాలంటే, దేవుని యొక్క దర్శనం నీకు కలగాలంటే అది యొక్క పౌలు లాంటి విశ్వాసము, పౌలు లాంటి నడిపింపులోనికి మనం రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుడు దర్శనమిస్తాడు. నీకు ఆత్మ ప్రేరేపణించి నడిపిస్తాడు. మరి దేవ దర్శనం ఉన్నప్పుడే మనం దేవుణ్ణిలో నిలకడగా ఉంటాం. దేవుని యొక్క ప్రేరేపణో, దేవుని యొక్క ఆలోచన, దేవుడిలో నువ్వు ఎలా నడుస్తున్నావో అలాంటి నమ్మకం లేకపోతే కొద్ది రోజులకు దేవుని నుండి పడిపోతారు. కొద్ది రోజులకు దేవుని నుండి దూరం అయిపోతారు. మరి దేవుని దర్శనము, దేవుని యొక్క నడిపింపు మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ నడిపింపు, ఆ నమ్మకం, ఆ విశ్వాసము మనకు యొక్క పౌలుకు ఎలాగ ఉన్నదో, ఏదనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడి నందున సంగతిని గురించి మునుపు సంక్షేమముగా రాసితిని. హల్లెలూయా. మనం దేవుని గురించి చెప్పేవారంగా ఆయన రాస్తున్నాడు. సంఘాల పుస్తకాలు రాస్తున్నాడు. ఆయన జైలు నుండి రాస్తున్నాడు. ఎక్కడుండి? జైలు నుండి కూడా దేవుని యొక్క సందేశం దేవుని ప్రజలకు పంపుతున్నాడు. దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క దర్శనం ఇచ్చిన మాటలను సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు.
రాసి దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క మహిమను తెలియజేస్తున్నాడు. అలాంటి జైలు లేదు, అలాంటి మనకు ఏది లేదు. కానీ మనం దేవుని మాటలు ఇతరులకు చెప్పాం. దేవుని యొక్క అద్భుతాలు హల్లెలూయా. పౌలు లాంటిగా జైల్లో ఉన్నాం మనం. ఏమన్నా దేవుని దర్శనం వచ్చినా, దేవుని ప్రేరేపణ వచ్చినా, దేవుడు చెప్పుమని ఒత్తిడి చేసిన, దేవుని మర్మాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలను నీకు తెలిసింది ఇతరులకు చెప్పమని ఎంత ప్రేరేపించినా అనగదొక్కుతున్నారు కానీ చెప్పడం లేదు. అనగదొక్కుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు, నీ వెనక నీ ముందట నేనున్న నడుమని దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. నీ ఎదుట తలుపు తీసి ఉంచును అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా 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 హల్లెలూయా, ఇంకా ముందుకు పోవడమే లేదు అసలే. హల్లెలూయా. ఎంత నడిపించినా కానీ, ఎంత ప్రేరేపణ ఇచ్చినా, ఎంత ఆలోచన ఇచ్చినా ఇంకా అశ్రద్ధ చేస్తున్నా. హల్లెలూయా. అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. దేవుని యొక్క కృప మనలను. ఆయన 5వ వచనం చదువు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవర్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమునందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఎవరికి? అపోస్తులకు కూడా పూర్వకాలమున వాళ్ళకు కూడా తెలియపరచబడలేదు, నాకు తెలియపరచబడింది అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి? పూర్వకాలమున ఉన్న వారికి ఇది తెలియపరచబడలేదని ఈ వాక్యం సెలవిస్తున్నది. అవునా కాదా? పూర్వకాలమున అపోస్తులకును ప్రవర్తలకును బయలు పరచబడి ఉండినట్లుగా పూర్వకాలమునందు మనుషులకు తెలియపరచబడలేదు. హల్లెలూయా. పూర్వకాలమున మనుషులకు యేసుప్రభు వచ్చిన కంచెలి అపోస్తులు ఈ శిశులకు ఈయనకే తెలియపరచబడింది. యేసుప్రభు రాకముందు ఈ మర్మము మనుషులకు తెలియపరచబడలేదు అంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మరి ఈ మర్మం మనకు కూడా తెలియపరచబడుతున్నది. ఈ మర్మమును ఇతరులకు మనం తెలియజేయాలి. ఇతరులను తెలియపరచే మనలను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేదు, ఎంతమంది చెప్తున్నారు దేవుని యొక్క మాటలు? దేవుని యొక్క మాటలు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీ ఇరుగు పొరుగు వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి చెప్పండి. హల్లెలూయా. చెప్పి బలవంతం చేసుకుని మనం ఇత్తనం ఎత్తే ఎప్పుడో సరే అది మొత్తుంది. అలా బాధ ఉన్నప్పుడు నమ్మితే నమ్మని, నమ్ముతుంది నమ్ముకొని, వాళ్ళ ఇష్టం. దేవుడు చెప్పమన్న పని మనం చెప్పాం. అవునా? హల్లెలూయా. దేవ దర్శనం ప్రకారంగా దేవుడు ప్రేరేపించినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కాదు. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు చెప్పండి. దేవుడు నడిపించినప్పుడు చెప్పండి. అలా చెప్పినప్పుడు దేవుని యొక్క క్రియ జరుగుతుంది. దేవుని యొక్క ఆ దర్శనం మనకి ఇచ్చిన్నాడు. మునుపు లేదట, ఇప్పుడు అందరికీ ఇచ్చిన్నాడు. ఇప్పుడు సంఘానికి అందరికీ కూడా పౌలుకి ఇచ్చిన్నాడు. పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోమపత్రిక 16:25. రోమపత్రిక 16వ అధ్యాయం 25. దేవుని కృప మన పట్ల ఇచ్చిగా ఉన్నది. నీ ఎదుట తలుపు తీసి ఉన్నాడు. దేవుని యొక్క నిన్ను వెనక భాగంన, ముంగటి భాగంన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు తోవను నడిచినప్పుడు నిన్ను నడిపించడానికి ఆయన కొరకు నువ్వు త్యాగం చేసి నడవండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు ఉన్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవర్తన లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును సిద్ధపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అద్వితీయ దేవుని యొక్క జ్ఞానము, ఆ శక్తిని మనకు నింపుతారట, ఆ మర్మమును మనకు అనుగ్రహిస్తారట. హల్లెలూయా. అన్యజనులకు, సమస్తమైన అన్యజనులకు విశ్వాసమునకు విధేయులకు నట్లు అనాది కాలము నుండి రహస్యముగా ఉంచబడిన, అనాది కాలం నుండి రహస్యముగా ఉంచబడింది. కానీ ఇప్పుడు అయితే యేసు ప్రభు ద్వారా, ఆత్మ ద్వారా సర్వము మనకు బోధిస్తున్నాడు. అది మనము మరి శక్తిమంతులుగా, బలవంతులుగా, అద్వితీయ జ్ఞానాన్ని పొందుకొని దేవుని శక్తిని క్రీస్తు ద్వారా మనము నిరంతరము కూడా దానికి మహిమ కలుగునట్లు చేయాలంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? మహిమ, దేవునికి మహిమ వచ్చేటట్టు. మనం అనుకుంటున్నాం మన బాధలు పోతే చాలు, మన రోగం పోతే చాలు, మన అప్పులు పోతే చాలు. కానీ దేవుడు అనుకునేది అది కాదు. హల్లెలూయా. నిన్ను శక్తితో నింపి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఒక జ్ఞానవంతునిగా, ఒక శక్తిమంతునిగా, ఒక శక్తివంతురాలుగా ఉంచాలని దేవుడి యొక్క జ్ఞానము చేత నిన్ను నింపుతున్నాడు. దేవుని యొక్క కృప చేత నిన్ను నింపుతున్నాడు. ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క కృపను పొందుకో, ఆ యొక్క శక్తిని పొందుకో. ఆ యొక్క దేవుని యొక్క మర్మమైన ఆ యొక్క జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడుతున్నది, పొడుపు తెలియపరచబడలేదు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ శక్తితో నింపాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని జ్ఞానంతో నింపాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మర్మమైన దాన్ని ఇప్పుడు తెలియపరచబడుతున్నది, అనాది కాలంలో తెలియపరచబడలేదు. మనము ధన్యుల మందికే, మనము ధన్యులం. హల్లెలూయా. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. హల్లెలూయా. ఏందట? మన కంటికి కనబడేట దేవుడు ఉద్దేశించింది, మన చెవికి వినబడేట. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఏమో చెప్తాను, ముంగట ఉంటుందట, ఎన్నుకుంటుందట. హల్లెలూయా. ఇవేమి అర్థం కాదు, ఇవేమి అర్థం కాదు, మనిషి హృదయానికి గోచరం కాదట. ఏమంటున్నా దేవుని యొక్క వాక్యము? ఇందుని గురించి దేవుడు తను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వారందరికి కూడా అది గ్రహించడానికి కూడా వీళ్ళు, నేను అనుకుంటాం కదా మనం, అబ్బాయి ఈ మేలు అనుకోలేదు, నాకు మా జీవితంలో జరుగుతుంది అనుకోలేదు. మనం దేవుడు ఊహించని కార్యాలు, అద్భుతాలు, దేవుని అందు భయభక్తులు గలవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, వారి పట్ల కరిగే కార్యాలంట చెవికి వినబడే అట, కంటికి కనబడే అట. హల్లెలూయా. నిజమే, దేవుని యొక్క వాక్యం చెప్పేది నిజమే. నీవు ఆయన అంటూ భయభక్తులు, నువ్వు ఏది అడగకు, నువ్వేది చేయకు, ఇది కావాలి, నా అప్పులు పోవాలి, నా రోగం పోవాలి, నా బాధ పోవాలని కాదు. దేవుడు చెప్పిన దాన్ని పట్టుకొని నడుచుకొని పో. నీ ఉన్న అప్పులు పోతే నువ్వు ఇతరులకు అప్పించేటట్టు అవుతావు. నీ ఉన్న అప్పులు పోతే ఇతరులకు అప్పించేటట్టు అవుతావు. నువ్వు నీకు ఒకరు నేర్పించేటట్టున్నారేమో, నీవు నేర్చుకుంటావు, ఇతరులకు నేర్పించేటట్టు చేస్తాడు దేవుడు. అది దేవుని యొక్క మర్మం, దేవుని యొక్క చిత్తం. మరి తను ప్రేమించే వారిని అలాగూ దేవుడు చేయబోతున్నాడు. అందుకే తలుపు మొదలే చెప్పిండుగా, తలుపు తీస్తేనే ఇవన్నీ దొరుకుతున్నాయి. ఈ రోజు తలుపు తీస్తున్నాడు. ఈ రోజు చిన్న వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని, హల్లెలూయా, ఇంటికి పోయినాక చదవండి. మరి దేన్ని నిజమా కాదా అని నువ్వు తెలుసుకో. ఇప్పుడు గ్రహించకపోతే ఇంటికి పోయినాక చదువుకోండి. హల్లెలూయా. అర్థం కాకపోతే రోజు బైబిల్ చదివి, బైబిల్లో వాక్యాలు 2 అధ్యాయాలు చదివి ఎలా చెప్తున్నదో ఆ వాక్య ప్రకారం నడవండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాడు. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. యేషయా గ్రంథము 64:4 వచనం చదవండి. 64:4 తన కొరకు
తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి దేవునిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూడలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప మార్గం తెలియజేస్తున్నాడు. తన కొరకు కనిపెట్టుకొని ఉండాలట. మనం తన కొరకు కనిపెట్టుకొని ఉంటే నీ పట్ల కార్యం చేసడానికి, ఆయన సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తప్ప ఇంకే దేవుడు ఉన్నాడని మళ్ళీ నీ నోటితో అంటాడు. హల్లెలూయా! ఏమంటున్నాడు? తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూడలేదు అంటున్నాడు. మరి మన కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు, మన పట్ల ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మీరు ఎవరు భయపడదు, ఎవరు దిగులు చెందద్దు. ప్రకటన గ్రంథం 21:3 వచనం, 21:3 వచనం త్వరగా చదువుకుందాం. హల్లెలూయా! దేవుని యొక్క కృప మన పట్ల ఇచ్చిగా ఉన్నది. దేవుని యొక్క దయ సంకల్పము మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన కార్యాన్ని సిద్ధం చేసడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన ప్రజలయుండు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. హల్లెలూయా! ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు దేవుడే మనతో నచ్చి కాపురం ఉంటాడట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా నున్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే ఏం చేస్తాడు? తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. హల్లెలూయా! దేవుని ప్రేమించి నేర్చుకోండి. మనతోని కాపురం చేస్తాడట, మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడట. హల్లెలూయా! దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే మాట వినడమే ప్రేమించడం కదా. దేవుని మాట వినడమే ప్రేమించడం. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడమే ప్రేమించడం. అప్పుడు దేవుడు మనతోనే కాపురం ఉండి మన దేవుడు అయి ఉండి మనం నిత్యము నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా! కీర్తన గ్రంథం 31:19 మరి మనతోనే కాపురం ఉంటున్నట్టున్నాడు, మనల్ని నడిపిస్తున్నట్టున్నాడు. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకు ఇస్తున్నాడు. నీ యందు భయభక్తులు గలవారు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా! దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంతో దాసబడింది, అది ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీ కొరకు నా కొరకు గొప్ప మేలు దాచిపెట్టి ఉన్నాడు. ఈ రోజు దారం తెరుస్తున్నాడు. నరుల ఎదుట గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. నీ తోటి వారి ఎదుట నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. నీ కొరకు మేలు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, హల్లెలూయా! అర్థమవుతున్నదా? బోరు కొడుతున్నదా? ఇక్కడ సీరియల్ వంచుతారంటే ఇప్పుడు లైన్ కడతారు. హల్లెలూయా! హల్లెలూయా! కదా సీరియల్ వంచుతున్నారు అనని హల్లెలూయా! మరి అప్పుడు ఏం చలతో అంత ఆసక్తి. కానీ దేవుడు అంటున్నాడు, నీకు దాచి ఉంచిన మేలున్నది బిడ్డ. ఈ రోజు నీకు తలుపు తీస్తున్నాను. ఆ మేళ్ళను పొందబోతున్నావు. నరుల ఎదుట నీకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నా. తన యందు భయభక్తులు గల వారి ఎదుట ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా! గొప్ప మేలు పొందబోతున్నారు. గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాడు. నీ ఎదుట తలుపు తీసి ఉన్నాడు. మరి నీవు
అనేక బాధలతో కుంగిపోయి ఉన్నావు. అనేక ఇరుకులు ఇబ్బందులు, నీ కుటుంబంలో ఉన్న సమస్యల్లో నువ్వు ఆర్థిక ఇబ్బందుల చేత ఈరోజు సతమతమై ఇక్కడికి వచ్చి ఉన్నావు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను మేలుతో నింపబోతున్నాడు, నిన్ను ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. నీవు దయగలిగి ఆయన యొక్క యందు భయభక్తులు నేర్చుకో. ఒకటి, ఆయన్ని ప్రేమించడం నేర్చుకో. మరి దేవుడు నిన్ను ఖచ్చితంగా ఎవరిని కూడా చెయ్యి పెట్టుకోడు. హల్లెలూయా. పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నిన్ను దృష్టించిండు దేవుడు, నిన్ను చూస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల దొరికిందా? మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. దొరికిందా? చదవండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. మనం ఎందుకు పిలువబడ్డామంటే మనం తప్పు చేసి దెబ్బలు పడడానికి కాదు. హల్లెలూయా. అది నీకు ఏమి ఘనం? అదేం ఘనం? మేలు చేయి. నేను ఎట్లా, నాకు ఎట్లా చేసిండో నేను అట్లా చేస్తా, అది నాకు ఎట్లా చేసిందో నేను అట్లా చేస్తా అని మనము ఆ యొక్క ప్రశ్నను విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఆ యొక్క వాదాన్ని విడిచిపెట్టాలి. తప్పు చేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు, నువ్వు కూడా తప్పు చేస్తావా? అట్లా దెబ్బలు పడతావు. ఆ దెబ్బలు పడితే నీ ఘనమేమి, నీకేం మహిమ వస్తుంది? హల్లెలూయా. నీకేం రాదు. ఏమంటారు తెలుసా? వాళ్ళకి ఎవరు చెప్తారో ఏమో కానీ దేవుని నమ్ముకున్నావేమో. వాళ్ళు ఎన్ని తిట్టినా మంచిదే, కానీ మన నోట నుండి 2, 3, 1 ఉండి ఒకటనూ దేవుని నమ్ముకున్నావు అంటారు. హల్లెలూయా. అక్కడ నీకు అవమానం, దేవునికి అవమానము. మరి ఇంక ఏం కాను? మేలు చేసి నువ్వు బాధపడిన ఎడల నీకు మేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ సహించాలంటున్నాడు. హల్లెలూయా. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము, దేవునికే మహిమ. హల్లెలూయా. దేవునికే ఘనత, దేవునికే మరి మహిమ తెచ్చేవారంగా మనం ఏం చేసినాం. హల్లెలూయా. వాళ్ళు మనం మేలు గ్రహించక మాట అంటున్నారు కావచ్చు, కానీ ఓర్చుకో. హల్లెలూయా. ఓర్పు యేసు ప్రభు యొక్క స్థానము, యేసు ప్రభు యొక్క చిత్తాన్ని, యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని నీ ఎదుట తలుపు తీస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి తప్పు చేసి దెబ్బలు తింటే ఏం లాభం చెప్పండి? దాని ద్వారా నీకు ఏం మహిమ వస్తుంది? దేవునికి ఏం మహిమ వస్తుంది? మరి అలాంటిగా ఉంటే మనము మనసు మార్చుకుందాం. మనసు మార్చుకుంటే మేలు చేసి బాధపడు. హల్లెలూయా. నీ సాధనైన మేలు చేసి బాధపడేటప్పుడు దేవునికి హితము, దేవునికి మహిమ వస్తుంది. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడతారు. ఎందుకోసం పిలువబడ్డాం? హల్లెలూయా. మనం ఇతరులకు మేలు చేసేందుకు దేవుడు పిలుచుకున్నాడు. ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసేందుకు పిలుచుకున్నాడు. ఇతరులను దూషించడానికి కాదు, ఇతరులను చెప్పించడానికి కాదు. ప్రభువా అని కొంచెం. హల్లెలూయా. భార్య భర్తలు అయ్యగారు చెప్తాడు, కానీ చెవులారనే నిన్న అసలు భర్తనే ఆయన పెట్టే బాధలకు అయ్యా నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? భార్య. హల్లెలూయా. అందుకోసమేనా నీ కుటుంబాన్ని సెల్లెసిల్ల చేస్తాను పిలుచుకున్నాడా? నీ పగవాన్ని శపించడానికి పిలుచుకున్నాడా? నీకు పడిపడినోళ్ళను పేర్లు పెట్టి అదే అని నచ్చింది కొంచెం. హల్లెలూయా. ఏమంటారు? అలాంటివి చేయకండి. అది ఏమిటికి చెప్పు? దేవునికి మహిమ రాదు. నువ్వు మేలు చేసి అనుభవించు, వారిని కోసం ప్రార్థన చేయి, అది దేవునికి హితం. వారిని దీవించు, నీకు కీడు చేసిన వారిని దీవించు. హల్లెలూయా. దీవించే వారిని దీవిస్తానన్నాడు. నువ్వు చెప్పిస్తే చెప్పింపబడతావు అన్నాడు. పొలాలు అబ్రాహాముతోనే వాగ్దానం చేసాడు. ఎక్కడ?
నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను కూడా శపిస్తా అన్నాడు. మరి మనము మేలు చేసి సహించబడే వారంగా ఉండాలి, బాధపడే వారంగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. అలాంటివి ఉన్నప్పుడే నీకు తలుపులు తెరవబడతాయి. అలాంటిగా ఉన్నప్పుడే నువ్వు దీవించబడతావు. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, మరి దేవుడు మన కంటికి కనబడని, చెవికి వినబడని విషయాలు నిన్ను నన్ను అత్యధికంగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది. దేవుని యొక్క దయ మన పట్ల హెచ్చుగా ఉన్నది. తప్పులను చేసి దెబ్బతింటే ఏం లాభం? సహించు, సహించు. హల్లెలూయా. మేలు చేసి బాధపడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగునంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చూసిండి రోజు దేవుడు. మీ యొక్క బాధలు చూసిండు, మీ యొక్క విరుకులు చూసిండు. మీరు ఏ తలంపుతో ఇక్కడికి వచ్చి ఉన్నారో, కొంతమంది అనేక బాధలు ఇరుకులతో వచ్చి ఉన్నారు. అవిటి నుండి విడుదల పొందుకుంటున్నారు. దేవుడు తలుపు తీస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపడు. నిజమే తండ్రి, నిజమే తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనందరి ఎదుట తలుపు తీసి ఉంచున్నాడు. ఆయన వరాలతో నింపడానికి, ఆయన కృపచేత నింపడానికి, ఆయనను విడిపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికే నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని ప్రజ, దేవుని